బీఆర్ న్యూస్కి స్వాగతం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అధికారుల తీరుపై మండిపడ్డ ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్. దళితులపై చిన్నచూపు చూపుతూ వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుపూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. బట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామంలో ఎన్ఎం సురేష్ పొలంలో వేసిన అక్రమ రోడ్డు నిర్మాణ వివాదం విషయంలో ఆయన విచారణ కొరకు సందర్శించారు. ఈ సందర్భంగా సురేష్ పొలం విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారుల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల జరుగుతున్న దాడులను ఖండించేందుకు అధికార యంత్రాంగం ఎందుకు జాప్యం చేస్తుందో తెలపాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 18వ తేదీన పెసర్లంక గ్రామానికి చెందిన ఎన్ఎం సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి పంట పొలంలో పంటను ధ్వంసం చేసి పొలం మధ్యలో గుండా రోడ్డు వేశారన్నారు. దీనిపై సురేష్ పోలీసు అధికారులకు, రెవెన్యూ అధికారులను న్యాయం చేయమని అర్జీ పెట్టుకున్నాడన్నారు. దీనిపై వారు సురేష్కు న్యాయం చేయకపోగా పోలీసు అధికారులు పొలం పరిశీలన పేరుతో వచ్చి బాధితుని బెదిరించారని ఎన్ఎం సురేష్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారన్నారు. గురువారం పెసర్లంక గ్రామానికి వచ్చిన ఆయన అక్రమంగా పంట పొలంలో నుండి వేసిన రోడ్డును పరిశీలించి విచారణ జరిపిన పోలీసు యంత్రాంగం తీరుపై మండిపడ్డారు. కేవలం పోలీసు మరియు రెవెన్యూ అధికారుల తప్పిదం వల్లనే బాధిత కుటుంబంపై పలుసార్లు దాడులు జరిగాయని ఆయన మండిపడ్డారు. ఎన్ఎం సురేష్ తండ్రి గత 40 సంవత్సరాల క్రితం అసైన్డ్ భూమికి పట్టా ఇచ్చి పాస్బుక్ ఇచ్చారని, తండ్రి మరణించిన అనంతరం ఎన్ఎం సురేష్ పేరున పట్టాదారు పాస్బుక్ అడంగల్ 1Bలో నమోదు చేయబడిందన్నారు. ఒక దళిత కుటుంబంపై దాడి చేసి దౌర్జన్యంగా పంట పొలంలో నుండి రోడ్డు వేశారని, రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో స్వయంగా తానే పొలం వద్దకు రావడం జరిగిందన్నారు. ఇక్కడ పరిశీలనలో అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తక్షణమే రోడ్డును తొలగించి నిందితులపై కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ, వేమూరు సిఐపి రామకృష్ణ, బట్టిప్రోలు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు, కొల్లూరు ఎస్ఐ రవీంద్రారెడ్డి, బట్టిప్రోలు తహసీల్దార్, సోషల్ వెల్ఫేర్ డిడి బట్టిప్రోలు మండలం ఎంపీడీఓతో పాటు మండలంలోని రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. అవునండి, పోలీసులు మా వాళ్ళు బందోబస్తు ఉంటారు. మీరు ఎవరికన్నా డైరెక్ట్ ఆర్డర్ ఇస్తే తర్వాత హలో డ్యూటీ పోలీసులు హలో ఉంటారండి సార్ కాబట్టి వేయగలరు, మిగతా లాంటి వేయగలరు. అంటే అస్సలకి ఎవరు రక్షణ లేదు. వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, మాటలు చెప్పడం కుదరదు. సీరియస్ వాణి వాళ్ళ మీద కూడా ఎవరైతే పక్క నుండి నడుస్తున్నారో ఎవరైతే చూడండి, నేను చెప్తాం ఓరల్గా ఈ పక్క కూడా 5 అన్నదమ్ములు చెప్పిన రోడ్లు లేదా మంచి పద్ధతి కాదు. ఆ పక్కన బోర్డు ఉన్నాయి కదా, వాళ్ళ జోలికి వెళ్తే ఊరుకో, లేకపోతే ఈ సరిహద్దు తప్ప ఉన్నాయి కదా, వాళ్ళ జోలికి వెళ్తే ఎవరు అంటే ఈ రోజునే వచ్చింది ఇది. 40 సంవత్సరాల నుండి మరి వీళ్ళు ఎందుకు వెళ్ళా? 40 సంవత్సరాల నుండి వీళ్ళు ఎందుకు రోడ్డు వేయాలా? ఈ రోజు ఎందుకు వేస్తున్నారు అంటే అప్పుడున్న అధికారులు, పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ గట్టిగా నిలబడి ఇది ఎస్సీలీ ల్యాండ్, మీరు వెళ్తాకి వీల్లేదని వాళ్ళకి హెచ్చరించారు. కాబట్టి నిన్న మొన్నటి వరకు వెళ్ళా. ఈ రోజున మరి ఎటువంటి ప్రలోభాలకు లొంగారో లొంగి అసలు నేను రాగా నేను వచ్చేటప్పటికి వాళ్ళందరినీ ఎలగొట్టాలి. సిఎస్ఐ బాధ్యత. నేను అంత చక్కగా ముట్టడిస్తున్నారు అంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
వీళ్ళ మీద నేను ఎవరైతే పోలీసులు ఆర్టీఓ రెవెన్యూ వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళందరి మీద ఎస్సీ కమిషన్ చైర్మన్గా నాకున్న నా పరిధిలో వీళ్ళ మీద యాక్షన్ చేసుకుంటాను తెలియజేసి ఇకనైనా ఈ పీస్ఫుల్ వాతావరణాన్ని గ్రామంలో మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టి వెనగొచ్చి రెచ్చగొచ్చి గ్రామంలో అదే పల్లెలు గొడవలు పెట్టాయి. దానికి బాధ్యత పోలీసుల బాధ్యత. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలీసులు ఎవరైతే ఇక్కడ రావడం ప్రయత్నం చేస్తున్నారో అందరి మీద కౌన్సిలింగ్ ఇచ్చి చర్యలు పాల్పడకుండా ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ